ఏ సదర్రా
చెప్పు. డోంట్ డిస్టర్బ్ హర్. ప్రాణానికి ఏం భయం లేదు, రక్తం చాలా పోయింది, 2 రోజులు కోలుకుంటుంది. డోంట్ వరీ. భారత్ మీద హత్యా ప్రయత్నం జరిగింది గౌతమ్. ఎవరు చేశారో తెలియలేదు. సార్, డ్యూటీ కోసం కాకపోయినా వాళ్ళ అమ్మగారు తెలిసినావిడ అన్నారు. ఈ పోస్టింగ్ కూడా ఆవిడ వల్లే వచ్చిందని చెప్పారు. ఆ కృతజ్ఞతతోనైనా భారతిని జాగ్రత్తగా చూడకూడదా? ఏరా, ఆ రోజు రూల్స్ గీల్స్ అంటూ మాట్లాడావు. ఇదిగో చూడు, ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్గా రాలేదు, ఆ అమ్మాయి కావలసిన వాడిగా వచ్చాను. భారతికి ఏదైనా జరిగితే ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. ప్రసాద్, ఇదంతా నీ వల్లే జరిగింది. ఇదేమన్నా జైలు అనుకున్నావా, నైట్ క్లబ్ అనుకున్నావా? ఇంకొకసారి ఆడవాళ్ళ సెల్స్ వైపు వెళ్ళావా, జాగ్రత్త. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యు. గెట్ అవుట్. కూర్చోమ్మా. పర్వాలేదు, కూర్చోమ్మా. కూర్చో. పెద్దవాళ్ళు చేసిన పుణ్యమే పిల్లల్ని రక్షిస్తుందంటారు. ఇవాళ ఆ పుణ్యమే నేను కాపాడింది. అలా అనకండి సార్. జైల్లో కూడా భారతిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటే పెద్ద ఆపదలో ఉందని అర్థం. బయట నుంచి వచ్చి భారత్ని అటాక్ చేసే అవకాశం ఎవరికి లేదు. అందుకే ఇక్కడ ఎవరినైతే అనుమానించవచ్చో వాళ్ళందరినీ సమావేశపరిచాను. చూద్దాం పదండి. ఎవ్వరూ లేరు. ఆగం. అదేమిటమ్మా భారతి, ఎవ్వరూ లేరంటావు? ఆ పని చేయడానికి ఆస్కారం ఉన్న వాళ్ళందరినీ చూపించాను. వాళ్ళల్లో ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరా? నువ్వు నిజాన్ని దాచేస్తున్నావు, కావాలని అబద్ధం చెప్తున్నావు. అవును, అబద్ధమే. నేనెందుకు నిజం చెప్పాలి? ఇక్కడ నాకు శత్రువులు ఎవరూ లేరు. నన్ను చంపడానికి వచ్చిన వాడు కూడా నా మీద పగపట్టి కాదు. అతన్ని పట్టిస్తే నాకే వస్తుంది. నేనెప్పుడో చచ్చిపోయాను. ఈ శవాన్ని చంపపోయాడని అతన్ని శిక్షించడం ఎందుకు? అయితే ఎవరూ లేరంటావు? అది కాదు భారతి. ప్లీజ్, మీరు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మా డాడీని కలిసే అవకాశం కల్పించండి. అది చాలు. రాయ్, సెల్ నంబర్ 50లో ఉన్న చంద్రశేఖర్ని పిలుచురండి. భారతి, డాడీ, I'm sorry, డాడీ. I'm so sorry.
నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించి అవమానించాను. పర్వాలేదమ్మా, నిజం తెలుసుకున్నావు. జీవితంలో మళ్ళీ నువ్వు నా ముఖం చూడవేమోనని భయపడ్డాను. నిన్ను కలుసుకోకుండానే నేను చచ్చిపోతానేమోనని బాధపడ్డాను. అలా అనకండి డాడీ. జన్మనిచ్చిన తండ్రిని చనిపోయిన తల్లి ముఖం కూడా చూడకుండా చేశాను. ఒక భర్త భార్యకి చేయాల్సిన బాధ్యతని చేయకుండా చేసిన పాపాత్మురాలి డాడీ. నన్ను క్షమించండి డాడీ. బాధపడకు. నిజానిజాలు తెలుసుకున్నావు, నాకది చాలు. ఇప్పుడు నాకే బాధ లేదమ్మా. నీ స్పర్శ తగలగానే ఈ పోలీసు దెబ్బలు కూడా హాయిగా ఉన్నాయమ్మా. కన్నబిడ్డ తన్నులు ఏ తండ్రికి నొప్పిని కలిగించవు తల్లి. నువ్వే తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఎవరినో మనిద్దరం దండన అనుభవిస్తున్నాం. అంతా విధి తల్లి, విధి. వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా, కల కాదు సుమా, నీ